ఇగో హాస్పిటల్ అండి. హాస్పిటల్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని వచ్చినాయి. 33 బ్లాక్ లో మనకు ఇది 108 లో 108 కదా 108 లో పెడుతున్నారు. మనకు హాస్పిటల్ సంబంధించిన సామాన్లు వచ్చినాయి. 108 అండి. 109 33 బ్లాక్ హాస్పిటల్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని వచ్చినాయి. కాబట్టి మనకు హాస్పిటల్ చూపించుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి చూపించుకోవచ్చు. గవర్నమెంట్ డాక్టర్లు ఉంటారు. మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గవర్నమెంట్ డాక్టర్లు ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అన్ని ఈ రోజు రావడం జరిగింది. మనకు ఆడ మీటింగ్ అవ్వగానే మేడం ఫోన్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదంటే అప్పుడే కారణాలు అక్కడనే ఉన్నారు. ఇమీడియట్లీ చెప్పి కీస్ ఇప్పించి సామాన్లు ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. రేపటి నుంచి మనకి ఇక్కడ హాస్పిటల్ సర్వీస్ అనేది ఉంటుంది. కాబట్టి చుట్టుపక్కల మనకు ఫ్యామిలీస్ ఉంటాయి. ఎవరికి డిస్టర్బ్ చేయకుండా వచ్చి చూయించుకొని వెళ్లాల్సిందిగా అందరూ సహకరించాలి. ఇది బ్లాక్ లో పెట్టారు కాబట్టి మీకు ఏదైనా సమస్యలు ఉంటే లోపల మాట్లాడాలి కానీ బయట గుంపులుగా కానీ పక్కన ఉన్న ఫ్యామిలీకి కానీ ఎవరికి డిస్టర్బ్ చేయకుండా దీన్ని ఒక సమగ్రంగా వినియోగించుకుంటే నెక్స్ట్ మనకు హాస్పిటల్ కట్టారు, అక్కడ షిఫ్ట్ చేస్తారు. తాత్కాలికని మాత్రమే. కాబట్టి మీరు ఎవరు దీన్ని డిస్టర్బ్ చేయకండి, సద్వినియోగం చేసుకోండి. కాబట్టి ఇక్కడ సామాన్లు లోపల చూడొచ్చు. ఇక్కడ సామాన్లు అన్నీ వచ్చాయి. కరెంట్ లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి కరెంట్ కూడా దీంట్లో వెళ్ళొచ్చేటట్టు కరెంట్ కూడా వేపిస్తే చాలా బాగుంటది. ఎందుకంటే నైట్ రావడం ఇప్పుడు కరెంట్ కూడా కాలేదు. అన్ని సామాన్లు మనకు షిఫ్ట్ చేసారు. హాస్పిటల్ లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందని మీకు తెలుసు. ఇక్కడ ఫ్రిడ్జ్ కానీ చిన్నపిల్లల వ్యాక్సిన్ వేయడానికి ఫ్రిడ్జ్ సంబంధించిన సామాన్లు టాబ్లెట్లు ఏం కావాలో అన్ని దీంట్లో షిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ ఉన్న డబల్ బెడ్రూమ్ లో మనకు చిన్న రూమ్ కాబట్టి ఎక్కువ జనాలు పైకి రాకుండా కొద్దిగా క్యూ పద్ధతి పాటించి లోపల వచ్చి మీరు చూపించుకోవాల్సిందిగా మీకు అందరికి తరఫున మీకు అందరికి మనవి చేస్తున్నాం. నెక్స్ట్ రేపటి నుంచి అంగన్వాడీ కూడా స్టార్ట్ అవుతుంది. అంగన్వాడీ స్కూల్ అవి రెండు కూడా రేపటి నుంచి అవి కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.